దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. చార్లెస్ జేమ్స్ కిర్క్ అనే ఒక వ్యక్తి, ఆయన చనిపోకముందు నాకైతే తెలియదు గానీ, ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచం అంతటికి గూడా తెలిసింది. ఆయన కేవలము 31 సంవత్సరాలలో చనిపోయాడు. ఆయన ఎందుకంత పాపులర్ అయ్యాడు? ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచానికి ఇంతగా తెలియాల్సిన అవసరం ఏముంది అని నేను చూసినప్పుడు, ఆయన ట్రంప్ పార్టీలో అమెరికన్ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్. అలాగే రేడియో టాక్ షో కూడా ఆయన చేసేవాడు. ఆయన 14 అక్టోబరు 1993 సంవత్సరంలో చికాగోలోని ఆర్లింగ్టన్ హైట్స్, ఇల్లినాయిస్ అనే ప్రాంతంలో ఆయన జన్మించడం అనేది జరిగింది. తర్వాత వారి తల్లిదండ్రులను చూసుకున్నట్లయితే రాబర్ట్ కిర్క్, విల్లా కిర్క్, వారి తల్లిదండ్రులు వీరు. ఆయనను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఆయన తన ప్రతి ప్రసంగంలో కూడా ఆయన చాలామందితో మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్కరితో కూడా వారి మత విశ్వాసం కానీ, వారికి ఏ డౌట్ ఉన్నా సరే, ఏ ప్రశ్న వారి మదిలో ఉన్నప్పటికీ అలాంటి వారితో ఆయన చాలామందితో డిబేట్స్ చేసేవాడు. కిర్క్ తన ప్రసంగాలలో కానీ, పాడ్కాస్ట్లలో కానీ చాలా వరకు కూడా క్రైస్తవ విశ్వాసాన్ని బోధించేవాడు. ఆయన ఎలా రక్షింపబడ్డాడు అనేది ఇంకొకటి, ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని బైబిల్ నుంచి మాత్రమే తీసుకొని చెప్పేవాడు. అతని ఆర్థిక, లేకపోతే రాజకీయ, సామాజిక, కుటుంబ విలువలు, బాధ్యత, అభిప్రాయాలు తరచుగా బైబిల్ నుంచి మాత్రమే ఆయన తీసుకొని చెప్పేవాడు. ఆయన 2016లో ట్రంప్కు మద్దతుగా ఒక సంస్థను పెట్టి, స్టూడెంట్స్ ఫర్ ట్రంప్ అనేది పెట్టి, ట్రంప్ ఎన్నికల ప్రచారానికి విద్యార్థుల మద్దతును కోరుతూ ఆయన 2016లో ట్రంప్కు మద్దతుగా ప్రచారం అనేది చేశాడు. తర్వాత ఆయన ప్రాముఖ్యంగా ఒక 3 సంస్థలను స్థాపించాడు. టర్నింగ్ పాయింట్ USA అనేది ఈ సంస్థ ద్వారా కళాశాలల్లో కానీ, స్కూల్స్లలో కానీ అనేక మంది విద్యార్థులకు తాను బోధించేవాడు. కళాశాలలో సాంప్రదాయవాద సిద్ధాంతాల ప్రచారం అంటే, అమెరికాలో కానీ, ప్రపంచంలో కానీ జరిగిన సంఘటనలు కానీ, లేకపోతే డిబేట్లు కానీ, లేకపోతే అనేక పుస్తకాలను కానీ వారికి ఇచ్చేవాడు. వారి తెలివిని పెంపొందించేవాడు. ఆయన చేసే ప్రసంగాలు అనేటివి యేసుక్రీస్తును ప్రాముఖ్యంగా తెలియపరచడమే. కాబట్టి ఆయన టర్నింగ్ పాయింట్ USA అనే సంస్థను స్థాపించి ప్రతి ఒక్క విద్యార్థితో కూడా వారి క్వశ్చన్ని తీసుకొని, వారి ప్రశ్నను తీసుకొని దానికి జవాబు ఇచ్చేవాడు. తర్వాత టర్నింగ్ పాయింట్ యాక్షన్, ఇది ఈ సంస్థను స్థాపించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజకీయ కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారాలకు మద్దతు. రాజకీయాల్లో జరిగే కార్యకలాపాలు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఎన్నికల ప్రచారం చేయాలన్నా, లేకపోతే పోస్టర్స్ కానీ, వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా, అవి కానీ, అవి అతికించడంలో కానీ, లేకపోతే పాంప్లెంట్స్ ఇతరులకు చేరవేయడంలో కానీ ఈ సంస్థ పనిచేస్తుంది, టర్నింగ్ పాయింట్ యాక్షన్ అనేది. తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన స్థాపించిన సంస్థ టర్నింగ్ పాయింట్ ఫెయిత్. ఇది ప్రాముఖ్యంగా పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ రాజకీయాల్లోకి ప్రోత్సహించడము, లేకపోతే ఆహ్వానించడము. ఆల్రెడీ క్రైస్తవులు రాజకీయాల్లో ఉన్నట్లయితే వారు ఎలా ఇంకా ఎదగాలి, విశ్వాసపరంగా లేకపోతే రాజకీయంగా ఇతరులకు ఎలా హెల్ప్ చేయాలి, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా టర్నింగ్ పాయింట్ ఫెయిత్ అనే సంస్థ ద్వారా ఇతను పాస్టర్లను కానీ, విశ్వాసులను కానీ రాజకీయాల్లోకి ప్రోత్సహించడము, రాజకీయాల్లో ఉన్నవారిని ప్రోత్సహించడము, అంతేకాకుండా వారిని, కొత్త వారిని ఆహ్వానించడము. ఇది ఇతను కేవలం 31 సంవత్సరాలలో మాత్రమే క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయాడు. 10వ తారీఖు సెప్టెంబర్ 2025, అంటే ఇదే నెలలో 10వ తారీఖున అతను ఒక యూనివర్సిటీలో
ఆయన 3000 మంది సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో ఆయన బోధిస్తుండగా, వారితో మాట్లాడుతుండగా అక్కడ గన్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంది. ఆ గన్ కల్చర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకతను ఆయనను ఈ మెడ భాగంలో కాల్చి చంపడం అనేది జరిగింది. క్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యాడు. ఆయన కేవలం 31 సంవత్సరాలలో మాత్రమే. ఇతన్ని చూసి మనము ఇన్స్పైర్ కావాలి. ఎంతో మంది విద్యార్థులను ఇతను ప్రభావితం చేశాడు. అనేక మంది విద్యార్థులతో తాను ప్రశ్నలు లేవనెత్తి జవాబులు చెప్పేవాడు. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దానిలో చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తుని ప్రకటించడం అనేది కేవలం ఏదో పాస్టర్గా ఉండి సేవ చేయడం మాత్రమే కాదు. మనం ఎక్కడ ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా, పాస్టర్ అయినా కాకపోయినా, విశ్వాసులమైనా ఎవరమైనా సరే, క్రీస్తును అంగీకరించిన నీవు నేను మనమందరము కూడా ఆ క్రీస్తుని ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రకటించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం.